శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక జాతకము. నిత్యము శత్రువర్గముల నీడల జాడలు శోధనమ్మునన్ కృత్యములన్ని మాని నిజతృప్త వివేచన మార్గమంచు సాపత్యములేని పోకడల బాధ్యత సర్వము నెత్తికెత్తుచో సత్యముని గదీసి నిజ జాతక ధర్మము ముంచివైచుగా. మిత్రులారా, ఈ పద్యభావం జాతకము అని మన పూర్వులు నిలబెట్టినటువంటి సాంప్రదాయం ప్రకారం కొన్ని గణన ద్వారా వారి వారి జీవితాల్లో జరగబోయే వైవిధ్యాన్ని చెప్తుంటారు. ఆ జాతకము అనే సూత్రాన్ని అనుసరించి ఒక పద్యం రాయడం జరిగింది. నిత్యము శత్రువర్గముల నీడల జాడల శోధనమునను. ప్రతి దినము ప్రతి నిమిషము శత్రువర్గం ఎటెళ్తుంది, ఏం చేస్తున్నారు, మన మీదకు వస్తున్నారా, మనం వాళ్ళని ఏం చేయాలి అనేటువంటి ఈ ఆలోచనలు మాని, కృత్యములన్నీ మిగతా పనులన్నీ మాని నిజదృప్త నిజమైనటువంటి గర్వించినవాడు, దృప్త అంటే గర్వించినవాడు, వీడు ఏం చేస్తుంటాడంటే, ఇది చాలా గొప్ప విశేషమని, సాపత్యము లేని పోలికల, దేనికి సంబంధం లేనటువంటి తను సొంతంగా ఆలోచించినటువంటి పద్ధతితో సర్వము నెత్తికెత్తుచో మొత్తం తన నెత్తినే పెట్టుకుంటాడు. కానీ సత్యము నిగ్గదీసి నిజ జాతక ధర్మము ఉంచివచ్చుగా. సత్యం జాతకంలో ఏం వ్రాసి ఉందో దాని ప్రకారం నీకు జరుగుతుంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈ విషయాన్ని పద్యరూపకంగా చెప్పాను. దీనికి చదివి మీరు మీ ఆశీస్సులు అందిస్తారని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటాను. నమస్తే.